హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము బ్యాంక్ నిఫ్టీని డే టైం ఫ్రేమ్లో ప్రిడిక్షన్ చేస్తున్నాం. ఎందుకు డే టైం ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా అండి, ఏదైనా ఒక స్టాక్ అవ్వచ్చు, లేదైనా ఒక ఇండెక్స్ అవ్వచ్చు, మీరు ట్రేడ్ తీసుకోవాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే డే టైం ఫ్రేమ్లో మనము ఖచ్చితంగా ప్రిడిక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు గమనించండి, డే టైం ఫ్రేమ్లో ఈ వాల్యూ నేను తీసుకుంటున్నాను. ఈ యొక్క క్యాండిల్ ఒకసారి గమనించండి. 17th November 2025 ఏమవుతుందండి డేటు? 17th November 2025. సో ఈ యొక్క వాల్యూ ఎబోవ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయిందో, బ్రేక్అవుట్ అంటే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేసింది? 23 తర్వాత అగైన్ 29, అగైన్ 13th November, అగైన్ 14th November. బట్ ఇక్కడ ఏమైంది? 17th November ఈ యొక్క హైని బ్రేక్ చేసి అగైన్ సస్టైన్ అయింది. కాబట్టి అంతవరకు ఇది రెసిస్టెన్స్గా ఉంది. ఏదైతే రెసిస్టెన్స్ని ఇలా బ్రేక్అవుట్ అవుతుందో, బ్రేక్అవుట్ అయిన తర్వాత అదే రెసిస్టెన్స్ మనకి ఏమవుతుంది? సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో ఈ సబ్జెక్టు మీకు తెలిసి ఉంటుంది. ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు నోట్ చేసుకోండి. రైట్ సార్, ఇప్పుడైతే సపోర్ట్గా వర్క్ అయిందా లేదా ఫస్ట్ ఈ విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ చూడండి, అగైన్ ఇక్కడ ఈ డేట్కి సపోర్ట్ చేసింది 20. ఓకే సార్, నెక్స్ట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 3 days ఇక్కడే సపోర్ట్ చేసింది. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా నియర్ బై రావడము, ఈ వాల్యూ నుంచి సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ డౌన్ సైడ్కి అయితే బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ కూడా చూడండి, బ్రేక్ అవ్వలేదు. ఈ డేట్ ఎప్పుడు వస్తుంది? ఆల్మోస్ట్ 18th December లాస్ట్ డే. అండ్ దాని తర్వాత డే కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఎన్ని టైమ్స్ అంటే సో మెనీ టైమ్స్, ఎన్ని అండి? డే టైం ఫ్రేమ్లోనే 1 2 3 4 5 6 7, ఆల్మోస్ట్ 7 times అనుకుందాం రౌండ్ ఫిగర్. ఓకేనండి, 7 times ఏమవుతుందంటే ఇక్కడ మార్కెట్ కంటిన్యూ అగైన్ అండ్ అగైన్ రెస్పెక్ట్ చేస్తూ ఉందన్నమాట ఈ యొక్క సపోర్ట్ని. మార్కెట్ ఇక్కడ వరకు రావడము, ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 58,639 అవుతుంది. సో ఈ వాల్యూని రెస్పెక్ట్ చేస్తూ డౌన్ సైడ్కి అయితే బ్రేక్ అవ్వడం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా డౌన్ సైడ్కి అయితే బ్రేక్ అవ్వడం లేదు. రైట్ సార్, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ప్యాటర్న్ ఏమైనా ఫామ్ అవుతుందంటే ఖచ్చితంగా ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ గమనించండి, ఇది ఒక హై, దాని తర్వాత నెక్స్ట్ ఉన్న హైని మనం చూసుకుంటే ఏమవుతుంది? లోవర్ హై ఫామ్ అవుతుంది. ఓకే అండి, రైట్ సార్, ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. సో ఇలా అప్లై చేసినాక ఇప్పుడు ఏమైంది? డే టైం ఫ్రేమ్లో దీని యొక్క మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంది, అలాగే ఒక ట్రెండ్ ఎలా ఉందనేస్తే ఈ విధంగా ఒక ప్యాటర్న్లోనే ఇది అబోవ్ బ్రేక్ అవ్వడం లేదు. ఏది? ఈ యొక్క పైన రెడ్ కలర్లో కనిపిస్తుంది, దీని యొక్క అబోవ్ బ్రేక్అవుట్ అవ్వడం లేదు. అలాగని దీని యొక్క ఏదైతే గ్రీన్ కలర్ వాల్యూ కనిపిస్తుందో ఈ గ్రీన్ కలర్ వాల్యూ యొక్క లోని బ్రేక్ అవ్వడం లేదు. రైట్ సార్, ఇప్పుడు మనం ఏం చేస్తాం? నెక్స్ట్ 15 minutes టైం ఫ్రేమ్కి మూవ్ అవుదామండి. సో ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్ వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు చూడండి, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసింది. ఏదైతే వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా కనిపిస్తుందా? 1 time రెసిస్టెన్సీ, సెకండ్ టైం రెసిస్టెన్సీ, థర్డ్ టైం రెసిస్టెన్సీ, ఫోర్త్ టైం ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. 1 2 3 4 5 ఆల్మోస్ట్ 6 7, ఓకే 7 times ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్లో మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ వాల్యూ కనిపిస్తుంది. అలాగే ఈ ట్రెండ్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఇది ఒక బేరీస్ ట్రెండ్ లైన్ అనమాట. ఎప్పుడు మా ప్యాటర్న్ రివర్స్ అవుతుందంటే ఇలా బేరీస్ ట్రెండ్ లైన్ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అవుతుందో, సస్టైన్ అయిన తర్వాతనే మళ్ళీ అప్ ట్రెండ్ అనేది తీసుకుంటుంది. బ్రేక్అవుట్ అవ్వడం వేరు, సస్టైన్ అవ్వడం వేరు. సో అలా మీరు కూడా చూసుకున్నట్లయితే ఎన్ని టైమ్స్ అంటే 1 2 3 4 ప్రజెంట్ ఇక్కడ కరెక్ట్గా వచ్చి క్లోజ్ అయిందనమాట. సో దీని ఎబో సస్టైన్ అయితేనే మీరు అప్ ట్రెండ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా డే టైం ఫ్రేమ్ని, 15 minutes టైం ఫ్రేమ్ని, అగైన్ అండ్ 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనం ఎక్కడ బై పొజిషన్ తీసుకోవాలా, మన స్టాప్ లాస్. ఒకవేళ మీరు ఇక్కడ బై పొజిషన్ ఈ యొక్క బాటంలో ఎక్కడ తీసుకున్నా కానీ మీ స్టాప్ లాస్ అనేది చాలా మైనర్గా ఉంటుందండి. ఒకవేళ ఇక్కడ తీసుకున్నాము ఈ యొక్క బాక్స్ జోన్కి బిలో తిరిగిందంటే ఆల్మోస్ట్ ఎంత అండి? 129 points, 100 points. లేదు ఇలా కాకుండా ఒకవేళ ఇక్కడి నుంచి మనం అనుకున్న విధంగా మార్కెట్ అప్ సైడ్ మూవ్ తీసుకుంది అనుకోండి, ఆల్మోస్ట్ 500 points అనమాట. 1:4, 1:5 కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆప్షన్స్లో మీరు అనుకున్నంత మూమెంట్ అయితే ఉండదు. బట్ ఏదైతే ఫ్యూచర్స్ చేస్తున్నారో వాళ్ళకైతే ప్రతి రూపాయి కూడా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇలా ప్రతిదీ మీరు మెజర్ చేసుకున్న తర్వాతనే మీరేంటి ఇంట్రాడేలో పొజిషన్స్ కానీ, అలాగే షార్ట్ టర్మ్ పొజిషన్స్ కానీ, లాంగ్ టర్మ్ పొజిషన్స్ కానీ ఖచ్చితంగా మీరు డే టైం ఫ్రేమ్లో ప్రిడిక్షన్ చేసిన తర్వాతనే మీరు ఎనీ స్టాక్ అవ్వచ్చు లేదా ఎనీ
ఇండెక్స్ ఇంట్రాడే పర్పస్ అయినా కానీ ఖచ్చితంగా ప్రిడిక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్యాటర్న్ అనేది ఇంపార్టెంట్, ట్రెండ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఒకటి చేయండి. అలాగే మరింత మందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.